ఫ్రెండ్స్, మనం హరప్పన్ సివిలైజేషన్ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు రిగార్డింగ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చి కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేశారంటే హరప్ప, మొహంజోదారో కంపేర్ చేస్తున్నారనమాట. ద బిల్డింగ్స్ అట్ హరప్ప వర్ మోర్ ఎలాబరేట్లీ కన్స్ట్రక్టెడ్ దెన్ దోస్ అట్ మొహంజోదారో అన్నారు. ఇది ఇన్కరెక్ట్. మొహంజోదారో బిల్డింగ్స్ మనకి మోర్ ఎలాబరేట్లీ కన్స్ట్రక్టెడ్ దెన్ హరప్ప. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది ఆప్షన్ బి 2 ఓన్లీ. సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే మొహంజోదారో హ్యాడ్ ఎ లార్జ్ ట్యాంక్ గ్రేట్ బాత్ లొకేటెడ్ విత్ ఇన్ ద సిటడల్ మౌంట్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ చూసుకుంటే ద గ్రేనరీ ఈజ్ ద లార్జెస్ట్ బిల్డింగ్ డిస్కవర్డ్ అట్ హరప్ప అన్నారు. ఇది ఇన్కరెక్ట్. ద గ్రేనరీ ఈజ్ ద లార్జెస్ట్ బిల్డింగ్ డిస్కవర్డ్ అట్ మొహంజోదారో అని ఉండాలి. కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఆప్షన్ బి ఆన్సర్ 2 ఓన్లీ. ఈ స్టేట్మెంట్స్ మనకి ఓల్డ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఏన్షియంట్ ఇండియా ఆర్ఎస్ఆర్ మసార్ బుక్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే బిగ్ బిల్డింగ్స్ డిస్టింగ్విష్ బోత్ హరప్ప అండ్ మొహంజోదారో. ద లేటర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ రిచ్ ఇన్ స్ట్రక్చర్స్. ఇక్కడ మనకి హరప్ప, మొహంజోదారోలో బిగ్ బిల్డింగ్స్ ఉన్నాయి అని చెప్పి కంపేర్ చేస్తున్నాం. లేటర్ అంటే మొహంజోదారోలో మనకి వాజ్ ఎక్స్ట్రీమ్లీ రిచ్ ఇన్ స్ట్రక్చర్స్. అదే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయిందనమాట. మనకి మొహంజోదారోలో బిల్డింగ్స్ అనేవి ఎలాబరేట్లీ కన్స్ట్రక్టెడ్ దెన్ హరప్ప. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ ప్లేస్ ఆఫ్ మొహంజోదారో సీమ్స్ టు బి ద గ్రేట్ బాత్ కంప్రైజింగ్ ద ట్యాంక్ విచ్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద సిటడల్ మౌంట్. మనకి టౌన్ ప్లానింగ్లో సిటడల్ ఉంటుంది, లోయర్ టౌన్ ఉంటుంది. సిటడల్లో మనకి గ్రేట్ బాత్ ఉంటుంది మొహంజోదారోలో. అదే సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ చూసుకుంటే ఇన్ మొహంజోదారో ద లార్జెస్ట్ బిల్డింగ్ ఈజ్ ఏ గ్రేనరీ. మొహంజోదారోలో లార్జెస్ట్ బిల్డింగు గ్రేనరీ, హరప్పాలో కాదు. హరప్పాలో మనకి ఫైండ్ యాజ్ మెనీ యాజ్ 6 గ్రేనరీస్. ఈ 6 గ్రేనరీస్ మనకి 2 రోస్లో ఉంటాయి అన్నమాట. విచ్ ఫార్మ్డ్ ద బేసిస్ ఫర్ 2 rows ఆఫ్ 6 గ్రేనరీస్. సోర్స్ వచ్చి మనకి ఏన్షియంట్ ఇండియా ఓల్డ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఆర్ఎస్ఆర్ మసార్ది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఏంటంటే మనకి ఆర్కలాజికల్ సైట్స్ ఇచ్చి ఆర్కలాజికల్ ఫైండింగ్ మ్యాచ్ చేయమన్నారు. లోతల్ మనకి డాక్ యార్డ్ అనమాట. ఏకి 2 అని తెలిస్తే ఆప్షన్ ఏ ఆన్సరు. తర్వాత కాళీబంగ మనకి ఫ్లౌడ్ ఫీల్డ్ దున్నిన క్షేత్రం ఉంటుంది కాళీబంగంలో. తర్వాత డోలావీరాలో మనకి ఎన్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ కంప్రైజింగ్ 10 లార్జ్ సైజ్ సైన్స్ ఆఫ్ ది హరప్పన్ స్క్రిప్ట్. మొహంజోదారో మనకి డాన్సింగ్ గర్ల్, బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్. ఈ క్వశ్చన్ మనకి యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో 2002లో అడిగారు. దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఆ క్వశ్చన్ అడిగినట్టున్నారు. ఇక్కడ మనకి చూసుకుంటే లోతల్ మనకి డాక్ యార్డ్. ఏకి 2 ఆప్షన్స్లో ఉంది. తర్వాత కాళీబంగన్ వచ్చి మనకి ఫ్లౌడ్ ఫీల్డ్.
బికి 1 2 ఆప్షన్స్లో ఉంది. తర్వాత నెక్స్ట్ డోలావీరా, an inscription comprising 10 large size signs of the Harappan script. సికి 4 ఉండాలి, అంటే ఆన్సర్ మనకి ఆప్షన్ బి. తర్వాత బన్వాలి, డికి 3, టెరాకోటా రిప్లికా ప్లవ్. ఇక్కడ మనకి ఆన్సర్ ఉంది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో ఏంటంటే హరప్పాలో మనకి సిమెంట్రీ R37, ఏకి 1 ఉండే ఆప్షను 2 ఉన్నాయి. తర్వాత లోతల్ డాక్ యార్డ్ 2 కామన్గా ఉంది. కాళీబంగన్ మనకి ఫరోల్డ్ ల్యాండ్, ఫ్లౌడ్ ఫీల్డ్ అనమాట. సికి 4 ఉండేది డి. తర్వాత మొహంజోదారో డాన్సింగ్ గర్ల్ స్టాట్యూ, బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ స్టాట్యూ. ఈ విధంగా మనకి ఆర్కియలాజికల్ సైట్స్, ఆ సైట్స్లో ఉన్న ఫైండింగ్స్ ఒకసారి చూసుకోండి, మనకి మ్యాచింగ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే హరప్పాలో సిమెంట్రీ R37. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.